మరి కాసేపట్లోనే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక పోలింగ్ మొదలు కాబోతోంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీకు చూపిస్తున్నాం. 10 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటు వేయబోతున్నారు 1439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. సో ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలందరూ క్యాంపులోనే ఉన్నారు. నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించేగా ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శివకుమార్, మరి కాసేపట్లోనే పోలింగ్ మొదలవబోతోంది, కానీ ఇంకా ఎవరు కేంద్రాల వరకు చేరుకోలేదు. పోలింగ్ కేంద్రాలకు డైరెక్ట్ గా వస్తారని తెలుస్తుంది. అంటే ఎలా జరుగుతున్న ఏర్పాట్లు? అంత రహస్యంగా, లేకపోతే వారు వచ్చే మార్గం గుండా ఏమైనా భద్రతా పరంగా ఏమైనా ఎక్కువ చర్యలు కనిపిస్తున్నాయి? ఎలా ఉంది పరిస్థితి? ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మరికాసేపట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం 1439 మంది ఓటర్లు ఈ ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఇక ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మన్నెజీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, మరొక స్వతంత్ర అభ్యర్థి అయితే ఈ పోటీలో ఉన్నారు. అయితే ఈ సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పావులు కదుపుతూ ఉంటే, అధికారంలో చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలో ఘన విజయం సాధించాలని కాంగ్రెస్ కూడా లక్ష్యం పెట్టుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనూ ఈ 2 పార్టీలు కీలకంగా తీసుకోవడంతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది చాలా ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణటువంటి వ్యూహాన్ని అమలు చేస్తే బీఆర్ఎస్ దానికి పోటీగా క్యాంప్ పాలిటిక్స్ తెరతీసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపుగా నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది స్థానిక సంస్థల ఓటర్లు గోవాలోనే క్యాంపులో ఉన్నటువంటి సందర్భం కనపడింది. ఇక నిన్న రాత్రి ఇటు మహబూబ్నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతాలైనటువంటి కర్నూలు కావచ్చు, రాయచూరు, అలాగే హైదరాబాద్లో మరోసారి క్యాంపు రాజకీయాలు తెరలేపినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇక వీరంతా కూడా మరి కాసేపట్లో ఆయా క్యాంపుల నుంచి నేరుగా ఈ పోలింగ్ కేంద్రాలకు రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే ఎక్కువ మందిలో ఉన్నారు. దాదాపు 800 పైచిలకు వారే ఉన్నారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి అటు కాంగ్రెస్ మాత్రం ఇటు చేరికలకు సంబంధించి కావచ్చు, అలాగే క్రాస్ ఓటింగ్ పైన కూడా ఆధారపడినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే ఈ పోలింగ్ సందర్భంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరికి ఓటేస్తారనే అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక కీలక అంశం, దాదాపుగా 80 పైచిలకు సభ్యులు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వారు ఎవరికి ఓటేస్తారనే అంశానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ 2 పార్టీలు కీలకంగా అయితే తీసుకున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ డీటెయిల్స్ అందించండి.